మేము 4 o'clockకి లేసాము అండ్ వీఆర్ గెటింగ్ రెడీ. అండ్ చాలామంది నన్ను పులిహోర రెసిపీ అడిగారు. అంటే ఫాస్ట్గా ఇప్పుడు చూపించేస్తాం మీకు పులిహోర రెసిపీ. ఇలా మిరపకాయ వచ్చింది అనుకోండి, అది కూడా కొరికి తినేస్తే చాలా బాగుంటుంది. రెడీ అండ్ ఆల్ సెట్. నేను కూడా రెడీ అయిపోయాను. చాలా దాల్ రైస్ అండ్ ఇది మా జానీ మాస్, ఇది మా హిజాబ్ నమాజ్ చదవడానికి. నేను బ్లాంక్గా వెళ్తున్నా. ఇప్పుడు ఎవ్రీ టైం అన్వర్ బ్రో ఉంటారు, ఇప్పుడు నాకు అన్ని చిన్న అన్వర్ బ్రో ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంది. నేను గురి పెట్టుకొని వెళ్ళి అందుకే వెళ్తాం మేము. మాకు ఈ ట్రిప్లో చాలా హర్డిల్స్ వచ్చాయి. సో ఆ స్టాంప్ పడేదాకా కొంచెం టెన్షన్ ఉండే. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము? హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ యూసుఫ్. ఎస్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 5 అవుతుంది పొద్దున. మేము 4 o'clockకి లేసాము అండ్ వీఆర్ గెటింగ్ రెడీ. ఇప్పుడు మా నమాజ్లు అయిపోయి ప్రిన్స్ ఇప్పుడే లేచాడు. వాడిని ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. యూసుఫ్ని పాపం నిద్రలో ఉన్నాడు, నిద్ర పోవట్లేదు కూడా. పడుకో అంటే లేదు నేను ఫ్లైట్లో పడుకుంటా అంటున్నాడు. మేము బయలుదేరాలి. సో అందుకే ప్యాకింగ్ అంతా అయిపోయింది. నేను ఆల్రెడీ నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. అండ్ ఎస్, నేను టీ చేసుకున్నాను కాబట్టి వీట్ హ్యావ్ మై టీ హియర్. అండ్ దిస్ ఇస్ ఇంకా నేను ఏంటంటే ఏమేమి ప్యాక్ చేసుకున్నానో చూపిస్తాను. సో గైస్, ఇదేమో ప్రిన్స్కి న్యూట్రెల్లా, అంటే ఇది చాక్లెట్ స్ప్రెడ్ యాక్చువల్గా. న్యూట్రెల్లా కాదు, అక్యూమీ నుంచి. అండ్ ఇది జామ్. సో ఇది మనం మామూలు కిడ్స్ కోసం స్పెషల్గా అనమాట. సో వాటి కోసం ఇది తీసుకున్నాను. ఇదేమో ఇది ప్యాక్ చేసి ఉంది, ప్లాస్టర్ అంతా వేసేసి ఉంది కాబట్టి. ఇదేమో షామియా గైస్, ఇది ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంది, నేను ఓపెన్ చేయలేను, ప్లాస్టర్ వేసేసారు. ఇది ఇమీడియట్లీ యూజ్ అండ్ త్రో కోసం పెట్టుకున్నాను పైన. తర్వాత ఇవన్నీ నేను ఓపెన్ చేయలేను ఇప్పుడు, ఎందుకంటే డీప్ ఫ్రీజ్ చేసి పెట్టాను కాబట్టి. దీంట్లో టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి, తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నానంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందేమో, ప్రిన్స్కి టైంకి అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో లేదో అని కొంచెం పప్పు, కుక్కరు, ఇంత కొంచెం బియ్యం అవన్నీ పెట్టుకున్నాను అనమాట. సో టక్ ఇంత పప్పు, బియ్యము, నెయ్యి వేసి తినిపించవచ్చు. పచ్చడి కూడా పెట్టుకున్నాను కావాలంటే అని. సో ఇవన్నీ ప్రిన్స్ కోసం పెట్టుకున్నాను. మా కోసం పులిహోర యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చేస్తాను కదా, చేస్తున్నాను. అండ్ చాలామంది నన్ను పులిహోర రెసిపీ అడిగారు. అంటే ఫాస్ట్గా ఇప్పుడు చూపించేస్తాను మీకు పులిహోర రెసిపీ. ఓకే, చూసేయండి. వండుకున్నాను. ఇది చల్లారడానికి ఇట్లా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొంచెం వేడిగా ఉంది యాక్చువల్గా, బాగా చల్లారాలి. టైం ఉంటే కొంచెం ఫస్టే వండి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే కట్టుకుంటాను నేను. అండ్ తర్వాత ఇదేంటంటే నిమ్మకాయ జ్యూస్, పిండిన నిమ్మకాయలో కొంచెం ఉప్పు, పసుపు కలుపుకున్నాను. ఇది ఇప్పుడు నేను దీంట్లో వేసి కలిపేస్తాను అనమాట. సో తాలింపు ఆల్రెడీ అక్కడ అన్నీ రెడీ చేశాను. చక్కగా కలిపేసేయండి. నా స్టైల్లో పులిహోర చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చాలామంది అడిగారు కాబట్టి చూపిస్తున్నా. నేను నార్మల్గా నిమ్మకాయతో చేసిన పులిహోరనే ఎక్కువ చేస్తూ ఉంటా. వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. తబసుం చాలా ఇష్టం అనమాట. మేము వెళ్ళేసరికి అక్కడ టైం అవుతుంది, అక్కడ ఫుడ్ అదంతా ఉంది. కానీ అయినా సేఫ్టీగా ప్రిన్స్కి ఎప్పుడైనా అది నచ్చకపోతే ఊరు వెళ్తున్నాం కదా, కట్టుకుంటే సేఫ్టీ అని. దీంట్లో ఏంటంటే గోంగూర పచ్చడి మేము ఇంట్లో చేసాము. అండ్ టమాటో పికిల్ మాత్రం నేను ఎన్ఎం ఫుడ్స్ వాళ్ళదండి, ఎన్ఎం ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను టమాటో పికిల్. మిగతా గోంగూర ఇవన్నీ ఇంట్లోనే చేసుకొని పెట్టుకున్నాను. ఇది బాగా కలుపుకోండి. సో బాగా కలిపేశాను. ఇది కొంచెం నేను నిమ్మకాయ ఎక్కువనే వేసానండి, ఎందుకంటే ఎంత ఊరితే అంత టేస్టీగా ఉంటుంది పులిహోర. అండ్ మా ప్రిన్స్ కూడా ఇష్టమే పులిహోర. వాట్స్ ఏ ప్రిన్స్? నోవా, యూ డోంట్ లైక్ పులిహోర? టెల్ yes or no? దెన్ సరే. అయితే నేను ఉమ్రా వెళ్ళినప్పుడు కూడా ఇలా కట్టుకుంటే మేము 3 రోజుల వరకు ఇదే పెట్టుకొని తిన్నాం. ఇంకా మిగిలితే అందరికి ఇచ్చేసామన్నమాట అప్పుడు. సో ఇప్పుడు మనం ఇమీడియట్గా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. నూనె వేడైంది. నూనె ఆల్మోస్ట్ వేడైపోయింది గైస్. నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. నూనె వేడైంది. ఆవాలు వేసుకుంటున్నా, పల్లీలు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా. పల్లీలు వీడి ఎక్సైట్మెంట్ చూడండి, అసలు పడుకోవట్లేదు కూడా.
పడుకోరా టైం ఉంది, మేము ఇవన్నీ చేయాలి కాబట్టి లేసామన్నా పడుకోవట్లేదు. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రిన్స్కి పల్లీలు అంటే ఇష్టం కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్. కొంచెం పల్లీలు వేగాక శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వీడు కలుపుతాడంట, నన్ను చేయనివ్వట్లేదు వీడు. అస్సలాం వాలేకుమ్. పాపం దానికి ఒంట్లో బాగాలేకపోయినా నిన్న రాత్రి వచ్చింది నాకు హెల్ప్ చేయాలనేసి. థ్యాంక్ యూ సో మచ్. ఏం హెల్ప్ చేయలేదు, నువ్వు వచ్చి ధైర్యం. నేను వెళ్ళిన తర్వాత నువ్వు అన్ని చూసుకుంటావు కదా, చాలు. థ్యాంక్ యూ. వెల్కమ్. గెట్ వెల్ సూన్ రేష్మా. ఆల్మోస్ట్ గెట్ వెల్లేనా, గాట్ వెల్. ఆల్మోస్ట్ పల్లీలు బాగా వేగాయి. నేను కొంచెం నూనె కూడా కొంచెం ఎక్కువనే వేసాను, ఎందుకంటే నిలువ ఉండాలండి మనకి, పాడవ్వకూడదు, నిలువ ఉండాలి కాబట్టి కొంచెం వేసాను నూనె. అండ్ తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నాకు పచ్చిమిరపకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాంట్లో. చాలామంది వేయరు, నేను వేస్తానన్నమాట. అండ్ ప్రిన్స్కి కొంచెం కారం ఓకే, సో అందుకని వేస్తున్నా. పచ్చిమిరపకాయలు కాబట్టి ఏం కాదు. అది కొంచెం వేగాక మన ఎండి మిరపకాయలు కూడా వేస్తున్నా. అంతే, ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి, చటపట ఆడుతుంది కాబట్టి. సో మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. పొద్దున ఇది చేసి మీరు తినేమంటున్నాను. తినేసేయండి. ఎక్కువ చేశాను, నువ్వు కూడా తీసుకెళ్తావని ఎక్కువ చేశాను అనమాట. ఇది మంచిగా కలుపుకోండి గైస్. కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు చల్లారిన తర్వాత కట్టుకోండి. ఇప్పుడు నేను ఇది చేసి నాకు 1/2 అవర్ ఉంది టైం ఇంకా. సో చేసి పక్కన పెట్టేసి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవుతాను. అయితే ఒకసారి టేస్ట్ చేసుకోండి, ఉప్పు కారం ఇవన్నీ చూసుకోండి. అండ్ చాలామంది అడిగారు కాబట్టి ఈరోజు వీలైంది పులిహోర చూపించేశాను. ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటా కాబట్టి. ఏం ప్రశ్న? అవును, చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అందరికి తెలిసే ఉంటుంది పులిహోర ఎలా చేస్తారనేసి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నా స్టైల్లో అనమాట. సో ఎస్ గైస్, ఇది చల్లారిద్దాం. అండ్ రేష్మ కలిపేసి పెట్టేస్తుంది. సో మన పులిహోర రెడీ అయిపోయింది. చూడండి, తినేటప్పుడు ఇలా మిరపకాయ వచ్చింది అనుకోండి, అది కూడా కొరికి తినేస్తే చాలా బాగుంటుంది. రేష్మ దీన్ని ఇంకా కొంచెం కలిపేసి పక్కన పెడుతుంది. అయితే ఇది ప్లాస్టిక్ బాక్స్లో కట్టుకున్నానని నేను తిట్టుకోకండి, యూస్ అండ్ త్రో కోసం కట్టుకున్నాను. ఇవన్నీ గాజు గ్లాసులే, గాజు బాక్సెస్ ఇవన్నీ. చూడండి ఇవన్నీ. ఓకే, అంతే అండి. ఇవన్నీ కట్టేసుకుంటాను ఇంకా. ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోతాను. ఎస్ గైస్, రేష్మ నమాజ్ చదివేసావా? ఎస్. ఓ సూపర్. నమాజ్ అయిపోయింది. ప్రిన్స్ నమాజ్ చదవలేదు ఇంకా. ఓ అల్హమ్దులిల్లా బోలో బోలో. తుమ్ముతున్నాడు వెళ్ళకముందే. దేవుడో, నా టెన్షన్ నాది. రెడీ, ఆల్ సెట్. నేను కూడా రెడీ అయిపోయాను. చలో ప్యాక్ చేసేద్దామా రేష్మ? ఎస్ చలో. ఇది నా కుక్కర్. ఉప్పు కారం పసుపు, దాల్, రైస్. అండ్ ఇది మా జానిమాస్. ఇది మా హిజాబ్ నమాజ్ చదవడానికి చిన్న ఐరన్ బాక్స్. ఎస్ ఎస్. అండ్ ఇవన్నీ ఇంకా యూసుఫ్కి సంబంధించిన స్నాక్స్ అన్నమాట. యూసుఫ్ సంబంధించిన అన్నీ ఇంకా ఇవన్నీ. సో పెట్టేద్దాం ఇవన్నీ ఇంకా. రేష్మ సర్దేద్దామా? అస్సలాము అలైకుం తబస్సుమ్. వాలేకుమ్ అస్సలాం. ఆల్ సెట్? అల్హమ్దులిల్లా, ఆల్ సెట్.
అన్ని సెట్ అయ్యేదాకా ఆల్ సెట్ ప్రస్తుతానికి. యా పాపం షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హోల్, అంటే అన్ని తనే పెట్టుకొని అన్ని సర్దుకొని అన్ని జాగ్రత్త తనే తీసుకుంటుంది. నేను బ్లాంక్గా వెళ్తున్నా ఇప్పుడు. ఎవ్రీ టైం అన్వర్ బ్రో ఉంటారు, ఇప్పుడు నాకు అన్ని చిన్న అన్వర్ బ్రో ఇప్పుడు. సో తనకు రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ప్యాక్ యువర్ బ్యాగ్స్. డన్. ఓకే చాలు. ఇది యూసుఫ్ బ్యాక్ ప్యాక్. యువర్ సూట్ కేస్ వెంట్ డౌన్. ఇదిగోండి ఏం చేస్తున్నాడు చూడండి వాడు. ఇదిగో. అస్సలాము అలైకుం అన్వర్ భాయ్. వలైకుం సలాం. సలాం గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో ఆల్ సెట్టా? నువ్వు ఇక్కడ నుంచి సెట్ అయితే మేము అక్కడ సెట్, డబుల్ సెట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లానింగ్ హోల్ ట్రిప్. రిలాక్స్, ఎంజాయ్ యువర్ హాలిడే. బాయ్ బాయ్. చూపిస్తారా? చాలా బాగుంది కేస్. ఇలా ఆర్డర్ చేసి పెట్టుకుంటా ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు తిందామని. మేనిఫెస్ట్ చేస్తుంది గురి పెట్టుకొని వెళ్ళి, అందుకే వెళ్తాం మేము. ఇలాంటి అన్నయ్య ఇలాంటి ఫ్యామిలీ ఉంటే అంతే. గాడ్ బ్లెస్ యు. అల్హమ్దులిల్లాహ్. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be. ఇక్కడ చూస్తే అక్కడ చక్కగా క్రిస్మస్ డెకరేషన్. వాట్ డిడ్ యు బై? Only buyed one. Only one? It's more than enough. You already have snacks, no? You have banana chips and all? But I don't like them. Okay. Yes friends, ఫైనల్గా మేము సెటిల్ అయిపోయాము, చెక్ ఇన్ అయిపోయాము, ఇమిగ్రేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. అండ్ హియర్ ఇస్ యూసుఫ్ సిట్టింగ్ అండ్ హ్యావింగ్ హిస్ స్నాక్స్. తబస్సుమ్ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళింది. సో బ్రేక్ఫాస్ట్ చూద్దామని నేను దోశ ఆర్డర్ ఇచ్చాను. యూసుఫ్ ఇడ్లీ అండ్ తబస్సుమ్ ఏం తెచ్చుకుంటుందో తెలియదు. మాకు ఇంకొక గంట టైం ఉందన్నమాట టు టేక్ ఆఫ్. సో మేము తినేసి దెన్ విల్ గో. మీ అందరికీ ఒక ముద్ద. अस्सलाम वालेकुम. వాలేకుం అస్సలాం. खाएंगे आओ. ఖాయింగే आओ నేను చెప్పాలి. का बिस्मिल्ला. ఆల్ సెట్. పొద్దు నుంచి నిన్నటి నుంచి ఆల్ సెట్ అని అడుగుతున్నాను. మాకు ఈ ట్రిప్లో చాలా హర్డిల్స్ వచ్చాయి. సో ఆ స్టాంప్ పడేదాకా కొంచెం టెన్షన్ ఉండే. నేను అక్కడ దిగిన తర్వాత ఇంకా టెన్షన్. ఎందుకు ఇంకా టెన్షన్? టైం ఫర్ అస్ టు రిలాక్స్ నౌ. ఎస్ అదే అంటే హర్డిల్స్ అంటే ట్రావెలింగ్ హర్డిల్స్ కాదు. ఇట్స్ నాట్ ట్రావెలింగ్ హర్డిల్స్, పర్సనల్లీ చాలా ఉండే. సో ఇట్ వాజ్ నాట్ దాట్ బిగ్, కానీ ఉండే అనమాట. లైక్ రేష్మా ఆంటీ హెల్త్ అలా కూడా. అండ్ జూన్లో కూడా మేము ప్లాన్ చేసాము, కానీ అప్పుడు ఒక హాలిడే అవ్వలేకపోయింది. సో అదే ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నామో ఆ ప్లేస్ ఇట్స్ టెస్టింగ్ అవర్ పేషెన్స్ అనమాట. వద్దు అవును ఎస్ నో అనుకుంటూ ఫైనల్గా అందరు కలిసి వెళ్ళే ట్రిప్ మేము ముగ్గురం వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ డ్రాప్ అయ్యారు. మొత్తానికి మేము వెళ్తున్నాం ఫైనల్లీ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ హ్యాపీ అండ్ మెమరబుల్ ట్రిప్. ఇన్షాల్లా. వీడితో ఉంటే మెమరీ. మా ఫ్రాలిక్ తబస్సుమ్ బ్యాగ్ అండి ఇది. బ్యాక్ ప్యాక్ అండ్ ఒక చిన్న పర్స్. చూడండి దీంట్లో ట్రావెల్కి సంబంధించిన బొమ్మలు అన్నీ కనిపిస్తాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ బ్యాగ్స్ తబస్సుమ్? మేడ్ ఓన్లీ ఫర్ యూ. నీలాంటి వాళ్ళ కోసం చేస్తున్నారు, వాళ్ళు ఊరికే చేయట్లేదు బిజినెస్లో. అండ్ వీడు చూడండి ట్రావెల్. సో గైస్ ఫైనల్గా మేము బోర్డ్ అయ్యాం ఫ్లైట్. అల్హమ్దులిల్లాహ్. Every corridor is closed.
హ్యాపీ జర్నీ. సో అంత ఫ్లైట్లో చూపించాను కదా. ఇందాక సఫర్కి దువా చదువుతూ ఉందన్నమాట తపస్సు. జర్నీ చేసేటప్పుడు చదివే దువా అంతేనా తపస్సు? సో ఫ్లైట్ అంతా క్రిస్మస్ డెకరేషన్ చేసింది, చాలా బాగుంది. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము, వీఆర్ గోయింగ్ టు సింగపూర్. అందరూ సగం సగం నిద్రలో ఉన్నాం. యాక్చువల్గా 4 o'clock లేసాం కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫ్లైట్ టు టేక్ ఆఫ్. అవ్వగానే అందరం టింక్ అని పడుకుంటాం. ఎలాగో ఇట్స్ ఆల్మోస్ట్ 4.5 hours ఐ థింక్, రైట్? 4.5 hours or 4 hours? It's 25 minutes. సో అదే 4.5 hours, ఆల్మోస్ట్ 5 hours అవుతుంది. సో అక్కడ ఐ థింక్ లేట్, ఇవాళ 8 o'clock నైట్ దిగుతాము. Coming through up north and cross check. See you guys. I hope the vlog is very much notifications with us. Until I see you next time. Yeah, and spread positivity.